మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుని దర్శనం కలగడమే కష్టం. అలాంటిది మహాశివరాత్రి రోజు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే దర్శనమిస్తే అంతకంటే మహాభాగ్యం ఏముంటుంది? ఏంటి నమ్మడం లేదా? ఇదేదో ఫేక్ న్యూస్ కాదండి. నిర్మల్ జిల్లా దుస్తారాబాద్ మండలంలోని మారుమూల గ్రామమైన గుడిసిరియల్ గ్రామంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శివపార్వతుల కళ్యాణం అనంతరం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు సర్పరూపంలో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. మహాశివరాత్రికి 2 రోజుల ముందు ప్రారంభమైన జాతర 5 రోజుల పాటు కొనసాగుతుంది. ఇక్కడికి నిర్మల్ జిల్లాతో పాటు చుట్టుప్రక్కల జిల్లాల నుంచి, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. మహాశివరాత్రి రోజున రాత్రివేళ జాగారం సందర్భంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లక్ష్మణస్వామి మరియు వేద పండితులు రాజనరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఘనంగా శివపార్వతుల కళ్యాణం జరిపించారు. అనంతరం శివుడు సర్పరూపంలో దర్శనం ఇవ్వటంతో చూడడానికి వేలాదిగా భక్తులు రావటంతో ఆలయం ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ చొరవతో భక్తులు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్వామివారి దర్శన భాగ్యం కలిగేలా చేశారు. దాదాపు రాత్రి 11:30 దర్శనమిచ్చిన నాగరాజు ఉదయం 3 గంటల వరకు అలాగే ఉండటంతో వచ్చిన భక్తులందరికీ స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. మహాశివరాత్రి పర్వదినాన మహాశివుని దర్శన భాగ్యం కలగటంతో భక్తులందరూ పులకించిపోయారు.